భారత్ బంగ్లాదేశ్ మధ్య నదులు ఇప్పుడు కేవలం ప్రకృతి సంపద కాదు. అవి దౌత్య ఒప్పందాలు, భద్రతా లెక్కలు, అంతర్జాతీయ రాజకీయాలు, చైనా వ్యూహాలు, ప్రజల జీవనాధారాలు అన్నిటినీ ముడిపెట్టుకుని శక్తివంతమైన జియోపొలిటికల్ అస్త్రాలుగా మారుతున్నాయి. వచ్చే కొన్ని సంవత్సరాల్లో ఢిల్లీ, ఢాకా ఎలా వ్యవహరిస్తాయన్నదే భవిష్యత్తును నిర్ణయించే కీలక అంశంగా మారబోతోంది. భారత్ బంగ్లాదేశ్ మధ్య మొత్తం 54 అంతర్జాతీయ నదులు ఉన్నాయి. గంగా, తీస్తా, ఫెని, బరక్, కుషియారా వంటి నదులపై గతంలో కూడా చర్చలు జరిగాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఒకప్పుడు ద్వైపాక్షిక చర్చల పరిధిలో ఉన్న అంశాలు ఇప్పుడు అంతర్జాతీయ వ్యూహాత్మక పోటీగా మారుతున్నాయి. ముఖ్యంగా చైనాను మధ్యలోకి తీసుకురావడం ద్వారా బంగ్లాదేశ్ భారత్ పై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 1996లో షేక్ హసీనా హయాంలో భారత్ బంగ్లాదేశ్ మధ్య గంగా జలాల ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం 2026 డిసెంబర్తో ముగియనుంది. ఇప్పుడు అదే ఒప్పందాన్ని రాజకీయ ఆయుధంగా మార్చే ప్రయత్నం జరుగుతోంది. బంగ్లాదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి మీర్జా ఫక్రు ఇస్లాం అలాంగీర్ చేసిన వ్యాఖ్యలు దీనికి ఉదాహరణగా కనిపిస్తున్నాయి. గంగా నీటి ఒప్పందం పునరుద్ధరణ ఎలా జరుగుతుందన్న దానిపైనే భారత్‌తో సంబంధాలు ఆధారపడి ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. అంటే నీటి అంశాన్ని నేరుగా ద్వైపాక్షిక సంబంధాలకు ముడిపెట్టి ఒత్తిడి పెంచే వ్యూహం కనిపిస్తోంది. ఈ వివాదానికి కేంద్రంగా నిలుస్తున్నది ఫరక్కా బ్యారేజ్. కోల్కతా పోర్టును రక్షించేందుకు హుగ్లీ నదిలో నౌకాయనాన్ని మెరుగుపరిచేందుకు భారత్ ఈ బ్యారేజ్ నిర్మించింది. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు, తూర్పు భారత వాణిజ్యానికి అత్యంత కీలకం. కానీ బంగ్లాదేశ్ మాత్రం ఫరక్కా కారణంగా గంగా నీటి ప్రవాహం తగ్గుతోందని ఆరోపిస్తోంది. అయితే భారత్ వాదన ప్రకారం నీటి పంపకం ఒప్పందాల ప్రకారమే జరుగుతోంది. అయినా ఈ అంశాన్ని తరచూ రాజకీయంగా లేవనెత్తడం వెనుక పెద్ద వ్యూహం ఉందన్న అనుమానాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం పద్మా బ్యారేజ్ ప్రాజెక్టును ముందుకు తీసుకొస్తోంది. ఈ ప్రాజెక్టు వల్ల భారత భూభాగంలోని కొన్ని ప్రాంతాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. అంటే ఇది కేవలం అభివృద్ధి ప్రాజెక్టు కాదు. భవిష్యత్తుతో కొత్త భద్రత, పర్యావరణ సమస్యలకు దారితీసే అవకాశమున్న అంశంగా భారత్ భావిస్తోంది. అసలు పెద్ద టెన్షన్ ఇప్పుడు తీస్తా నది చుట్టూనే తిరుగుతోంది. తీస్తా నది సమస్య చాలా కాలంగా పెండింగ్ లో ఉంది. 2011లో ఒప్పందం దాదాపు ఖరారైన సమయంలో పశ్చిమ బెంగాల్ నాటి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభ్యంతరం చెప్పడంతో అది ఆగిపోయింది. ఎందుకంటే పశ్చిమ బెంగాల్ కు కూడా తీస్తా నీరు కీలకం. భారత వ్యవస్థలో నదుల విషయంలో రాష్ట్రాలకు కూడా అధికారాలు ఉంటాయి. ఈ వాస్తవాన్ని పక్కన పెట్టి బంగ్లాదేశ్ భారత్ పై అంతర్జాతీయ ఒత్తిడిని సృష్టించే ప్రయత్నం చేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ వివాదాన్ని మరింత సున్నితంగా మార్చింది చైనా ఎంట్రీ. తీస్తా అభివృద్ధి ప్రాజెక్టులో చైనా సహాయం కోరడం భారత్ కి స్పష్టమైన వ్యూహాత్మక హెచ్చరికగా కనిపిస్తోంది. భారత్ వెంటనే స్పందించకపోతే మాకు చైనా ఉందనే సందేశాన్ని బంగ్లాదేశ్ పంపుతోందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తీస్తా నది ప్రాజెక్టులోకి చైనా ప్రవేశంపై భారత్ లో ఆందోళన చెందుతోంది. ఎందుకంటే చైనా ఎక్కడ ఆర్థిక పెట్టుబడులు పెడుతుందో అక్కడ వ్యూహాత్మక ప్రభావాన్ని కూడా పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. శ్రీలంకలో హంబన్ తోట పోర్టు, పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, నేపాల్లో మౌలిక వసతుల ప్రాజెక్టులు, ఇప్పుడు బంగ్లాదేశ్ లో తీస్తా. ఇవన్నీ కలిపి చూస్తే చైనా దక్షిణాసియాలో భారత్ చుట్టూ వ్యూహాత్మక వలవేసే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. సిలిగురి కారిడార్ సమీప ప్రాంతాల్లో చైనా సంస్థలు పనిచేసే అవకాశమే భారత్ ని ఎక్కువగా కలవరపెడుతోంది. చికెన్ నెక్ గా పిలిచే ఈ కారిడార్ ఈశాన్య భారత రాష్ట్రాలలో జీవనాడి. ఇలాంటి ప్రాంతానికి సమీపంలో చైనా ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులు, నిర్మాణ సంస్థలు దీర్ఘకాలంగా ఉండటం కేవలం అభివృద్ధి ప్రాజెక్టుగా మాత్రమే మిగలదని రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో ఇంటెలిజెన్స్, సర్వేలైన్స్, వ్యూహాత్మక మానిటరింగ్ కు కూడా అవకాశం ఉండొచ్చని ఆందోళనలు ఉన్నాయి. ఇక ఫెని, కుషియారా, బరాకు సహా ఇతర నదుల విషయంలో కూడా బంగ్లాదేశ్ తరచూ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తోంది. భారత్ మాత్రం చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించాలని చెబుతోంది. రెండు దేశాల మధ్య ఇప్పటికే బలమైన జల చర్చల వ్యవస్థ ఉందని భారత్ ఇప్పటికే పలుమార్లు గుర్తు చేసింది. ఇప్పుడు భారత్ కి ఉన్న అసలు సవాలు కేవలం నీటి ఒప్పందాలు కాదు. చైనా ప్రభావాన్ని అడ్డుకుంటూనే బంగ్లాదేశ్ ను వ్యూహాత్మకంగా దూరం కాకుండా చూసుకోవడం. ఎందుకంటే బంగ్లాదేశ్ భారత్ కు సాధారణ పొరుగు దేశం కాదు. ఈశాన్య భారత భద్రత, బంగాళాఖాతంలో రక్షణ వ్యూహం, ప్రాంతీయ వాణిజ్య మార్గాల్లో బంగ్లాదేశ్ కీలక భాగస్వామి.
అదే సమయంలో బంగ్లాదేశ్ చైనాతో మరింత దగ్గరవుతే దక్షిణాసియాలో సమీకరణాలు మారిపోయే ప్రమాదం ఉంది. ప్రపంచవ్యాప్తంగా భవిష్యత్తులో యుద్ధాలు చమురు కోసం కాకుండా నీటి కోసం జరుగుతాయని హెచ్చరికలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. వాతావరణ మార్పులు, హిమాలయాల గ్లేసియర్ల కరుగుదల, పెరుగుతున్న జనాభా ఇవన్నీ నీటి అవసరాలను మరింత పెంచుతున్నాయి. ఈ పరిస్థితిని ఇప్పుడు బంగ్లాదేశ్ వ్యూహాత్మకంగా ఉపయోగిస్తూ చైనాను బ్యాలెన్సింగ్ శక్తిగా చూపించి భారత్పై ఒత్తిడిని పెంచే ప్రయత్నం చేస్తోంది. మొత్తానికి భారత్ బంగ్లాదేశ్ నీటి వివాదం ఇక సాధారణ జల సమస్య కాదు. ఇది ఇప్పుడు నీరు భద్రత దౌత్యం కలిసి పెద్ద జియో పాలిటికల్ పోరాటంగా మారుతోంది. ఒకవైపు బంగ్లాదేశ్ నీటి అంశాన్ని బేరసారాల సాధనంగా ఉపయోగిస్తుంటే, మరోవైపు చైనా ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని దక్షిణాసియాలో తన ప్రభావాన్ని విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. అందుకే ఇప్పుడు భారత్‌కి ఉన్న అసలు సవాలు నదుల ప్రవాహాన్ని మాత్రమే కాదు, దక్షిణాసియాలో మారుతున్న వ్యూహాత్మక ప్రవాహాలను కూడా నియంత్రించడం.